విశాఖ నక్షత్రము గుణగణాలు. నక్షత్రములలో ఇది 16వ నక్షత్రం. విశాఖ గురుగ్రహ నక్షత్రము. రాక్షస గణము. అధిదేవతలు ఇంద్రుడు, అగ్ని, జంతువు పులి. రాస్యాధిపతి కుజుడు. జీవితము గురుదశతో ప్రారంభం అవుతుంది కనుక బాల్యము సుఖముగా జరుగుతుంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మధ్య గారాబంగా మొదలైతుంది. వీరికి మొండితనము ఎక్కువ. అనుకున్నది అమలు చేస్తారు. వీరికి సలహాలు చెప్పి మార్చాలని అనుకోవడము వ్యర్థము. వీరికి సహాయము చేసిన వారికి కూడా వీరు సహకరించడానికి మనస్కరించదు. వారు చేసిన సహాయాన్ని భూతద్దములో చూపిస్తారు. సమర్థత లేనివారికి సంపూర్ణ సహకారాలు అందిస్తారు. అయినా వారి వలన కూడా ముప్పు కూడా పొంచి ఉంటుంది. భార్య లేక స్త్రీ సహాయము లేనిదే వీరు రాణించలేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, ఆర్థికపరమైన వ్యాపారాలలో పట్టు సాధిస్తారు. రాజకీయ ప్రవేశము చేస్తే ఉన్నత పదవులు వస్తాయి. మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు ఉంటాయి. వంశపారంపర్య ఆస్తులు సంక్రమిస్తాయి. స్వంతగా అంతకంటే అధికమైన ఆస్తులు సంపాదిస్తారు. సంతానము వలన ఖ్యాతి లభిస్తుంది. ఆధ్యాత్మిక రంగము వారి వలన మోసానికి గురి అవుతారు. అన్య భాషలు నేర్చుకుంటారు. సాంకేతిక రంగం ఆధారముగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగములో విజయము సాధించి ప్రాముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధము ఉండదు. ఉద్యోగములో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారము ఉంది. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి వలన ప్రయోజనము, నష్టము సగముగా ఉంటాయి. కఠినమైన మనస్తత్వము ఉంటుంది. విదేశీ పౌరసత్వము లభిస్తుంది. జీవితములో కనీస అవసరాలను తీర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమాభిమానాలు తక్కువ. భయము, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానము జీవితములో సమపాళ్లలో ఉంటాయి. 50 సంవత్సరాల అనంతరము జీవితము సుఖవంతముగా జరుగుతుంది కనుక వృద్ధాప్యము సుఖవంతముగా జరుగుతుంది. అంకిత భావం కలిగి ఉండటం అనే పదం వీరికి చక్కగా సరిపోతుంది. వీరు కోరుకున్న దానిని సాధించడం కొరకు అన్ని విధాలుగా అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు. అందుకే అంకిత భావం అనేది ఎంతో ముఖ్యమైనది. దాని తరువాత వీరు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అన్ని రకాల సౌఖ్యాలను పొందాలనే వాంఛ ఉంటుంది. వేడుకలు, ప్రేమ మరియు విలాసం అనేవి వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా పరిగణిస్తారు. వీరి ఫీచర్లు ఎంతో తీక్షణంగాను మరియు కళ్ళు ఎంతో అందమైనవిగాను ఉంటాయి. వీరు ఎంతో మర్యాదపూర్వకంగా, సామాజికంగానూ ఉంటారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వీరి స్వరం ఎంతో మధురంగా ఉంటుంది మరియు ఎన్నడూ ఎవరి పట్ల వీరు కోపంగా మాట్లాడరు. విద్యాపరంగా వీరి పరిస్థితి చాలా బాగుంటుంది. బృహస్పతి యొక్క ప్రభావం కారణంగా వీరు వీరి బాల్యం నుండే జ్ఞానాన్ని పొందడం కొరకు ఉత్సాహాన్ని కనపరుస్తారు. బాగా చదువుతారు, అందువల్లనే ఉన్నత విద్యను పొందుతారు. శారీరకంగా కష్టపడే విషయానికి వస్తే దానిని పరిహరించడానికి వీరు ప్రయత్నిస్తారు. అంకిత భావం కలిగి ఉండటం అనే పదం వీరికి చక్కగా సరిపోతుంది. వీరు కోరుకున్న దానిని సాధించడం కొరకు అన్ని విధాలుగా అంకిత భావాన్ని ప్రదర్శిస్తారు. అందుకే అంకిత భావం అనేది ఎంతో ముఖ్యమైనది. దాని తరువాత వీరు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అన్ని రకాల సౌఖ్యాలను పొందాలనే వాంఛ ఉంటుంది. వేడుకలు, ప్రేమ మరియు విలాసం అనేవి వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా పరిగణిస్తారు. వీరి ఫీచర్లు ఎంతో తీక్షణంగాను మరియు కళ్ళు ఎంతో అందమైనవిగాను ఉంటాయి. వీరు ఎంతో మర్యాదపూర్వకంగా, సామాజికంగాను ఉంటారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వీరి స్వరం ఎంతో మధురంగా ఉంటుంది మరియు ఎన్నడూ ఎవరి పట్ల వీరు కోపంగా మాట్లాడరు. విద్యాపరంగా వీరి పరిస్థితి చాలా బాగుంటుంది. బృహస్పతి యొక్క ప్రభావం కారణంగా వీరు వీరి బాల్యం నుండే జ్ఞానాన్ని పొందడం కొరకు ఉత్సాహాన్ని కనపరుస్తారు. బాగా చదువుతారు, అందువల్లనే ఉన్నత విద్యను పొందుతారు. శారీరకంగా కష్టపడే విషయానికి వస్తే దానిని పరిహరించడానికి వీరు ప్రయత్నిస్తారు. జీవితంలో ఎవరికీ కూడా చెడు చేయడానికి ఇష్టపడరు. వీరి స్వరం ఎంతో శక్తివంతమైనది
అందువల్లనే ప్రజలను వీరు ఆకర్షిస్తారు. అందువల్లనే ఒకవేళ వీరు రాజకీయాల్లో ఉన్నట్లయితే అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. రోజువారీ సంపాదన విషయానికి వస్తే వ్యాపారం చేయడం కంటే ఉద్యోగం చేయడానికి వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగం పొందడం కొరకు వీరు చాలా కష్టపడతారు. ఒకవేళ వీరు వ్యాపారం చేసినప్పటికీ ఏదో విధంగా ప్రభుత్వంతో సంబంధాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆర్థికంగా వీరి పరిస్థితి ఎంతో బాగుంటుంది మరియు హఠాత్తుగా ఆర్థికపరమైన ప్రయోజనాలు వీరికి కలగవచ్చు. లాటరీలు మొదలైన వాటి ద్వారా కూడా వీరు లాభాన్ని పొందవచ్చు. వీరు ఎప్పటికీ డబ్బును ఆదా చేయడాన్ని ఆస్వాదిస్తారు మరియు అన్ని విషయాలు కూడా వీరికి ఎంతగానో సహాయపడతాయి. వీరికి ఎన్నడూ ఆర్థికపరమైన ఇబ్బందులు కలగవు మరియు ఒకవేళ అటువంటి సమస్యలు ఏర్పడినట్లయితే తాత్కాలికంగానే ఉంటాయి. విద్య మరియు ఆదాయం. వీరు ప్రతి విషయంలో ప్రత్యేకంగా రాణించడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల ఎల్లప్పుడూ వీరు విజయం సాధిస్తారు. వీరికి అనుకూలమైన వృత్తుల్లో ఫ్యాషన్ డిజైనింగ్, మోడలింగ్, రంగస్థల కళాకారుడు, రేడియో టెలివిజన్, రాజకీయాలు, ఆర్మీ, నృత్యం, కస్టమ్స్, పోలీసు, సెక్యూరిటీ ఫోర్స్, సెక్యూరిటీ గార్డ్ మొదలైనవి ఉంటాయి. కుటుంబ జీవితం. వీరు జీవిత భాగస్వామిని మరియు పిల్లల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు మరియు వారితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. కుటుంబ విషయానికి వచ్చేసరికి ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు ఇష్టపడతారు. అదేవిధంగా స్నేహితులు మరియు మంచి వ్యక్తులకు ఎలా స్వాగతం పలకాలో వీరికి బాగా తెలుసు. అదృష్ట సంఖ్యలు 3, 6, 9 మణి కనక పుష్య రాగము. వారములు ఆదివారం మినహా అన్ని రోజులు మంచివే. ఫలములు పరిశోధన లాభము. విశాఖ నక్షత్రం వారు వెలగా మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడడానికి, ముందు చూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.